మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఈనాడు సంస్థల అధినేత రామోజీ మృతి చెందడంతో ఆయన స్వగ్రామం ఉమ్మడి కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం రామోజీరావు పుట్టి పెరిగినటువంటి గ్రామం ఉన్నాము. ఆయన నివాసం వద్ద ప్రస్తుతం ఉన్నాము. ప్రస్తుతం చూడొచ్చు ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఇదే ఇంట్లో ఆయన ఇక్కడే పుట్టి పెరిగి పెద్దవాడయ్యారు. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన హైదరాబాద్కి వెళ్ళి తర్వాత ఈనాడు సంస్థలు కానీ తర్వాత వ్యాపార సంస్థలు ప్రారంభించారు. చూడొచ్చు ఇదే ఇంట్లో రామోజీరావు జన్మించారు. 1936 నవంబర్ 16న రామోజీరావు జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు ఆయన జన్మించిన పరిస్థితుంది. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకి జన్మించారు. దాంతో అతని తాత జ్ఞాపకార్థం రామయ్య అని పేరు పెట్టారని కూడా చెబుతూ ఉన్నారు. అంతేకాదు ఇద్దరు ఆయన రామోజీరావుకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. బాల్యం మొత్తం విద్యాభ్యాసం అంతా కూడా ఇదే ప్రాంతంలో ఇదే ఊర్లో జరిగింది. 1947లో గుడివాడ పురుషోత్తం పాఠశాల 8వ తరగతిలో చేరారు. 1957 6వ ఫారం అక్కడే పూర్తి చేసుకుని గుడివాడ కళాశాలలో ఇంటర్ బిఎస్సి చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావు పెలమూరు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య వాణిదేవుల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ కాగా పెద్దలు పేరు నచ్చకాల మార్చారని కూడా చెప్తున్నారు. రామోజీరావు భార్య వై బంధువులు చిన్నబామర్ది తాతినేని వీళ్ళంతా కూడా ఉన్నారు. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత రామోజీరావు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ వ్యాపారం ప్రారంభించారు. చూడొచ్చు మీరు చూస్తున్న ఇదే ఇంట్లో రామోజీరావు జన్మించారు. అయితే కొద్ది సంవత్సరాల ముందు ఇంటిని సుబ్బారావు అనే వ్యక్తి కొనుగోలు చేశారు. రామోజీరావు పేరు మీద ప్రస్తుతం ఇల్లు లేదు. సుబ్బారావు అనే వ్యక్తి కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. ఒకసారి చూస్తే కనుక లోపలికి కూడా మనం వెళ్దాము. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇదే ఇంట్లో ఆయన జన్మించిన పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే ఒక పెద్ద స్థాయికి ఆయన వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మనం లోపలికి వెళ్తున్నాము. చాలా చిన్న ఇంటిలో ఆయన ఒక సామాన్య కుటుంబంలో ఆయన జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఎంతో ఉన్నతికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా ఆ కాలం నాటి ఇల్లు, అప్పుడు రామోజీరావు ఉన్నప్పుడు నాటి ఇల్లు. దీన్ని ఎక్కడ కూడా మార్పులు చేర్పులు ఎక్కడ కూడా చేయలేదు. అదే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. కాకపోతే వేరే వాళ్ళు ప్రస్తుతం దీంట్లో ఉంటున్నారు. చూడొచ్చు మనం ఇంటి లోపల రామోజీరావు ఇదే ఇంట్లో ఇక్కడే పుట్టి పెరిగారు, ఇక్కడే చదువుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా రామోజీరావుకు సంబంధించిన స్వగ్రామైనటువంటి పెదపారుపూడి గ్రామం. అంతేకాదు పెదపారుపూడి గ్రామాన్ని రామోజీరావు అంటే కొంచెం ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత దాదాపు 20 కోట్ల రూపాయలు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రామోజీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలని చేశారు. సీసీ రోడ్లు వేశారు. అదేవిధంగా స్కూల్స్ నిర్మాణం, గ్రంథాలయం లాంటి అనేక నిర్మాణాలు చేశారు. ఒకసారి చూస్తే వాతావరణం ఇంతా కూడా ఆనాటి కట్టడాలు ఇవన్నీ పెంకుటిల్లు. ఇదంతా ఆనాటి కట్టడాలు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అదే విధంగా ఆనాటి కట్టడాలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే ఇంట్లో రామోజీరావు అదేవిధంగా తన తల్లిదండ్రులతో ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే ఉన్నారు. చిన్నప్పుడు బాల్యం అంతా కూడా ఇదే ఇంట్లో గడిచింది. ఒకసారి బయటికి కూడా వెళదాము. రామోజీరావు అంటే ఆయన ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా చేసే మనస్తత్వం ఉంటుంది. చదువులో కూడా చాలా చురుకుగా ఉండేవాళ్ళని చెబుతున్నారు. గ్రామస్తులందరూ కూడా చాలామంది ఆయన హైదరాబాద్ పయనమైపోయారు. తెల్లవారుజామున ఈ వార్త తెలిసిన వెంటనే వాళ్ళంతా కూడా హైదరాబాదు పయనమైపోయారు. అయితే కొంతమంది మాత్రం ఇక్కడ ఉన్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. మా గ్రామానికి పెదపారుపూడి గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశారని కూడా వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రామోజీరావు అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత అంటే పుట్టిన ఊరిని మర్చిపోకుండా సీసీ రోడ్లు వేయించారు, అనేక నిర్మాణాలు ఇక్కడ చేయించారని చెప్తున్నారు. ఇప్పటికీ ఆయన చేసిన అభివృద్ధి అలాగే ఉందని చెప్తూ ఉన్నారు. ఒకసారి ఇదంతా చూస్తే కనుక ఇక్కడ లోపల ఖాళీ ప్లేస్ అంతా మనం చూస్తున్నాము. ఇదే ప్రాంతంలో ఆయన ఆడుకుని ఉంటారు, ఇదే ప్రాంతంలో ఆయన తిరిగి ఉంటారు. రామోజీరావు చిన్ననాటికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఇప్పటికీ ఇక్కడే ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నివాసానికి సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం సుబ్బారావు అనే ఆయనకి ఇది కొనుగోలు చేశారు. సుబ్బారావు గారు విజయవాడలో ఆయన ఉంటారు. ఇక్కడ కొంతమంది ఇంట్లో వేరే వాళ్ళు అయితే ప్రస్తుతం నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. ఒకసారి ఇటువైపు చూస్తే కనుక ఈ మొత్తం ఇంటిని చూస్తే కనుక ఆనాటి కట్టడానికి సంబంధించినటువంటి అంశంలో అప్పట్లో పెంకుటిల్లు ఉండేవి. ఆ పెంకుటిల్లులోనే నివాసం ఉండేవారు. ప్రస్తుతం ఆ ఇంటిని ఎక్కడ కూడా ఎలాంటి ఈ మార్పులు చేయకుండా అలాగే ఉంచారు. అప్పుడప్పుడు అంటే గతంలో ఒక బిల్డింగ్ ప్రారంభోత్సవానికి రామోజీరావు కోడలు వచ్చారని గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. రామోజీరావు చాలా సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి, అంటే చాలామందికి తెలియదు, ఒక 30-20 సంవత్సరాల ముందు వచ్చారని కూడా చెబుతూ ఉన్నారు. అప్పుడప్పుడు ఏదైనా పండగలకి అమెరికా ఉన్న కుటుంబ సభ్యులు ఎప్పుడైనా వచ్చి కలుస్తారని కూడా చెబుతూ ఉన్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి.
ఒకసారి మాట్లాడదాం రామోజీరావు గారు సంబంధించి. సార్ ఏం చెప్తారు? ఈ రామోజీరావు గారు సార్ సార్ రామోజీరావు గారు ఇదే ఇంట్లో పుట్టి పెరిగారు. ఏమనిపిస్తుంది ఈరోజు ఆయన కాలం చేశారు? చాలా బాధాకరమైన విషయం అండి ఈ వార్త. ఎందువల్లంటే ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని 2015లో సుమారు 15-20 కోట్లతో చాలా బాగా ఈ చూసే బిల్డింగ్లు కానీ అన్నీ ఆయన నిర్మించినవి. హై స్కూల్ బిల్డింగ్ అవని వాటర్ 600 ఇళ్ళకి 600-700 ఇళ్ళకి వాటర్ ప్రతి ఇంటికి ట్యాప్ ఇచ్చి ఉచితంగా చేశారు. హై స్కూల్ బిల్డింగ్, పిఎస్సిఎస్ బిల్డింగ్, అట్లాగే హాస్పిటల్ బిల్డింగ్, రోడ్స్, చెరువు చుట్టూ ఇది అర్జునవాడ శ్మశాన వాటిక, హిందూ శ్మశాన వాటిక, అక్కడ అంగన్వాడీ మోడ్రన్ అంగన్వాడీ చింతల అర్జునవాడలో దాని చుట్టూ ప్రహరీ స్కూలు అన్ని సొంత నిధులతో ప్రతి రూపాయి ప్రతి పైసా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేశారు. అటువంటి వ్యక్తి ఈరోజు మార్నింగ్ న్యూస్ వినటం చాలా బాధాకరమైన విషయం. అంటే ఈ గ్రామస్తులు వెళ్తే ఎలా రిసీవ్ చేసుకోవాలంటే మీ ఊరి నుంచి ఎవరిని వెళ్తే ఎలా రిసీవ్? ఇప్పుడు మా ఊళ్ళో ఆ రామోజీరావు గారు వెళ్ళి ఈ పరిశ్రమ స్థాపించిన తర్వాత బోళ్ళు మందిని ఉద్యోగాలు ఇచ్చి ఆర్థికంగా కుటుంబాలకు భరోసా కల్పించిన, అంటే మా ప్రాంతం వారే ఈ గుడివాడ చుట్టుపక్కల సుమారుగా 2000 మందికి ఉద్యోగాలు ఆ రోజుల్లోనే కల్పించాడు. ప్రభుత్వ ఉద్యోగం ఎట్టయినా రాదు, ఓసీలకు అట్లాంటిది అందరికీ ఉద్యోగాలు కల్పించి వాళ్ళందరూ ఉన్నత స్థానంలో ఉండారు. అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా పెదపారపూడి గ్రామం తరఫున నేను మాజీ సర్పంచ్ అండి, గార్పాటి నాగబాబురావు. మా మిస్సెస్ కూడా ఎక్స్ సర్పంచ్ గార్పాటి శ్రీలక్ష్మి తరఫున మేము రామోజీరావు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నామండి. మేడం చెప్పండి మేడం, రామోజీరావు గారితో మీకు ఈ గ్రామానికి ఉన్న అనుబంధం ఏంటి? చివరిసారిగా ఆయన గ్రామానికి ఎప్పుడు వచ్చారు? చివరిసారిగా నేను ఈ ఊరు వచ్చి 33 సంవత్సరాలు అవుతుందండి. ఆయన ఎప్పుడు రావడం నేను చూడలేదండి, గ్రామానికి ఎప్పుడు రాలేదు. కానీ గ్రామానికి రాకపోయినా మాకు చాలా సేవలు అందించారండి. గ్రామంలో పుట్టినందుకు గాను మేము అది మరవలేమండి, మరవకూడదు కూడా. ఈ చాలా పనులు చేశారండి. ఎలాంటి అంటే రామోజీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఈ కార్యక్రమాలు చెప్పాలంటే చాలా చెప్పాలండి. సిసి రోడ్ల దగ్గర నుంచి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఒకటి, పిల్లలకి చదువుకోవడానికి బోర్డీ స్కూలు, హై స్కూల్ ఒకటి, సొసైటీ పంచాయతీకి సొసైటీ బ్యాంక్ బిల్డింగ్ కానీ, పశువుల హాస్పిటల్ కానీ, ఇలాంటి మంచినీటి పథకం అండి. వాటర్ ట్యాంకులు కట్టించారు. అసలు ఇదని కాదండి, మరుగుదొడ్లు ఊరిలో ప్రతి 4-3 ఇళ్ళు ఉన్న ఇళ్ళకు కూడా సిసి రోడ్లు పోసారండి. ఈ ఊళ్ళో చదువుకుని ఏ విద్యార్థి అయినా చదువుకుని డిగ్రీ సంపాదించి వెళ్తే పారిపోడు అని చెప్తే ఉద్యోగం ఇచ్చి ఆ విధంగా ఆదుకున్నారండి. ఆయన చేసినది చెప్పాలంటే చెప్పలేకపోతున్నాం అండి, ఒకేసారి చెప్పలేకపోతున్నాం. కానీ ఆయన మా మధ్య ఈ టైంలో వెళ్ళిపోతే చాలా బాధగా ఉంది. రాత్రి కూడా మాకు పెదపారపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన సందర్భంగా మేము అందరం మీటింగ్ పెట్టుకున్నామండి. ఆ మీటింగ్లో కూడా ఆయన్ని స్మరించుకున్నాము. పొద్దున్నే ఈ మార్తం అంటాం, చాలా బాధగా ఉందండి. మేము మర్చిపోలేకపోతున్నాం ఆయన్ని, చాలా బాధగా ఉంది. కుటుంబ సభ్యులు కానీ ఎవరు లేరండి ఇక్కడ. వస్తూ ఉంటారండి. వాళ్ళు పెళ్ళిళ్ళు ఈ సందర్భంగా ఇంటిమేషన్ ఇవ్వడానికి, ఇన్వైట్ చేయడానికి 1-2 సార్లు పెద్ద కోడలు గారు వచ్చారండి. రాకపోయినా వాళ్ళు, ఆయన ఈ ఊరు రాకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు రాకపోయినా మా ఊరికి చేయాల్సిందంతా చేశారండి. అది చాలా సంతోషం. ఈ ఊరు కోడలుగా మీరు ఏం చెప్తారంటే, ఇక్కడ నుంచి అక్కడికి బయటికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి అంచెలంచెలుగా ఏది ఈరోజు ఇంత స్థాయిలోకి ఏం చెప్తారు? ఆయన కష్టం అండి, ఆయన కష్టం తెలివితేటలతో సామాన్య కుటుంబంలో, రైతు కుటుంబంలో పుట్టి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి మా ఊరిలో పుట్టిన వ్యక్తి ఇంత పైకి వెళ్ళి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఊరికి ఎన్ని కార్యక్రమాలు చేశారు, మాకు చాలా సంతోషం అండి. ఇంకా అంతకంటే నేను చెప్పలేను. మీ పేరు? నా పేరు పాలడు సంజారాణి అండి. రామోజీ గారు స్వగ్రామం ఇది, ఆయన ఈ రోజు కాలం చేశారు, ఏం చెప్తారు? నా పేరు చప్పిడి సమీర, ఈ గ్రామ సర్పంచ్ అండి. నేను రామోజీరావు గారు పుట్టి పెరిగినట్టు ఈ గ్రామంలో నేను సర్పంచ్గా ఎన్నుకోవటం నాకు చాలా గర్వకారంగా ఉంది. రామోజీరావు గారి ద్వారా మా ఊరికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సుమారు 20 కోట్ల వరకు మా గ్రామానికి వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
రోడ్లు, సీసీ రోడ్లు, వీధి లైట్లు, పాఠశాలలు ఇవన్నీ భవన నిర్మాణాలు చేశారు. ఆయన యొక్క ప్రోత్సాహంతోనే మా గ్రామం ఇంతవరకు అభివృద్ధి చేసుకోగలిగాం. ఆయన అంతటి గొప్ప మహనీయుడు, ప్రపంచ జ్ఞాని. మన మధ్య లేకపోవటం చాలా విచారంగా ఉంది. ఆయన ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అంటే ఎలా చూస్తారు అంటే ఇక్కడి నుంచి ఒక పల్లెటూరు నుంచి వెళ్ళి ఈరోజు ఇంత స్థాయికి వెళ్ళి ఇన్ని సంస్థలను ఏర్పాటు చేసి ఇంతమందికి ఉద్యోగాలు ఆయన ఈ రామోజీ సంస్థ స్థాపించిన తర్వాత ఎంతోమందికి ఉపాధి అవకాశాలు ఇచ్చారు. ఎంతోమందికి ఆయన ఒక ఉదాహరణగా తీసుకొని ఆయన అభివృద్ధి పదంలో ఎంతోమంది అభివృద్ధి చేస్తున్నారు. ఓకే, ఇంకా ఎవరన్నా అంటే ఆయన సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరన్నా ఊళ్ళో ఉన్నారండి? ఉన్నారండి. ఆయన మాత్రం హైదరాబాద్లో సెట్ అయిపోయారు, కానీ ఆయనకు సంబంధించిన ఉన్నారు. అంతగా నాకు అంటే వాళ్ళు పిల్లలు కదా, వాళ్ళ విదేశాల్లో సెట్ అయిపోయి ఉంటారు, కానీ సార్ బాగా తెలుసు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్తూ ఉన్నారు. ఎవరు చేయని అభివృద్ధి గ్రామాలు చేశారు. అంతేకాదు ఇక్కడి నుంచి పెదపారుపూడి గ్రామం నుంచి ఎవరైనా వెళితే పెదపారుపూడి గ్రామం నుంచి వచ్చామని చెప్తే వాళ్ళందరూ కూడా ఆయన చాలా ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు. ఎవరైనా డిగ్రీ పట్టా చేతి పట్టుకుని వెళ్తే వాళ్ళకి ఆయన సొంత సంస్థలో ఉద్యోగం ఇచ్చామని చెప్తున్నారు. ప్రస్తుతం ఈయన నివాసంలో ఉంటున్నటువంటి రామోజీ గారి నివాసంలో ఈయన ఉంటున్నారు. సుబ్బారావు అనే వ్యక్తి కొనుగోలు చేసి ఈ నివాసం ఉంటున్నారు. రామోజీ గారితో మీకు ఏమైనా పరిచయం ఉందంటే ఆయన తెలుసా అసలు? ఆయన చిన్నప్పుడు చూశాను నేను 15 సంవత్సరాల క్రితం అంతే. మీ చిన్నప్పుడు రామోజీ గారిని చూసారు ఇక్కడ? ఎలా ఉండేవాళ్ళు అండి రామోజీ గారు ఇక్కడ గ్రామస్తులతో? బాగానే ఉండేవాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఆయన పుట్టి పెరిగిన ఇంట్లో మీరు ఉంటున్నారు. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? ఈ నెల ఫస్ట్ తారీఖు నుంచే వచ్చాం, ఆ ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చాం. ఓకే, ఇప్పుడు ఆయన ఈరోజు ఆయన చనిపోయారు, తెలిసిందా మీకు? తెలుసండి, వార్తల్లో చూసాం, టీవీలో. ఓకే, బాధపడుతున్నాం. వాడు ఆ స్కూల్ అన్నీ కట్టించారు, ఆయన రోడ్లు పంపించారు, అన్నీ చేపించారు. ఇది ఈయన చిన్న వయసులో ఉన్నప్పుడు రామోజీ గారిని చూశారని చెప్తూ ఉన్నారు. గ్రామానికి అనేక సేవలు చేశారని చెప్తున్నారు. ఏదేమన్నప్పటికీ పెదపారుపూడి గ్రామంలో అయితే కొంత విషాద ఛాయలు అనుకున్నాయి. ఆయన లేని లోటు తీర్చలేదని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామానికి అండగా ఉన్నారు. ఏ సమస్య వచ్చినా పట్టించుకునే వాళ్ళని కూడా ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, పెదపారుపూడి గ్రామం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.